అతన్ని విచారణకు పిలిపించారు. విచారణకు పిలిపించిన తర్వాత అతన్ని చిత్రహింసలకు గురి చేశారు. లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక రౌడీని ఆ సిట్టు విచారణ, అతను గవర్నమెంట్ అధికారి కాదు, ఆ సిట్టు విచారణలో లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక రౌడీని కూడా కూర్చోబెట్టి మేము చెప్పిన పేర్లుగా నువ్వు చెప్పి స్టేట్మెంట్ ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా తీస్తామని బెదిరించారు. సో రెండోసారి విచారణకు రమ్మన్నారు. ఆయన విచారణకి ఇంట్లో 7 గంటలకు బయలుదేరాడు. 12:50కి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కి A1 కోచ్ లో ఉన్నాడు. A1 కోచ్ లో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. టీసీ కూడా తిరుగుతూనే ఉంటాడు స్టేషన్ కి. పోలీసులు కూడా ఉంటారు, ఎందుకంటే మీకు తెలుసు ఏసీ కోచ్ లో పోలీసులు కూడా తిరుగుతూనే ఉంటారు. మరి ఇది హత్య అయితే ఆ ట్రైన్ లోనే జరిగి ఉంటే మరి ఎక్కడన్నా రక్తం మరకలు ఉంటాయి, లేదంటే మీరు అన్నట్టుగా ప్రయాణికులు ఉంటారు, ఒకరికి తెలియకుండా ఉండదు. మరి ఆ స్టేషన్ దాటి ట్రైన్ మళ్ళీ తిరుపతి దాకా కూడా వెళ్ళింది. మరి పోలీసులు మరి ఏం తేల్చలేదు కదా. ఇది అతను ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వినిపిస్తున్నటువంటిది. సో నిజాలు నిగ్గు తేలుద్దాం. ఏమంటున్నాను, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరేసే ఎంక్వైరీ మీద ఏదైతే దానికి ఖచ్చితత్వం ఉండదు కదా. అందుకనే ఏమంటున్నాం, మీరు అసలు ఎఫ్ఐఆర్ రిపోర్టే రాలా. సరే ఎఫ్ఐఆర్ కట్లా అసలు పోస్ట్ మార్టం రిపోర్టే రాకుండానే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు వాళ్ళ ఛానల్లో ఇది హత్య, ఇది గొడ్డల పోటు, ఇవన్నీ మరి ఎట్లా చెప్పారు, మీరు ఏ విధంగా తీర్మానించారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండానే మీరు ఇవన్నీ మాట్లాడారంటే ఇది పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరొక తప్పుడు కేసు పెట్టాలనేటువంటి ఉద్దేశం అనేది క్లియర్ గా ప్రజలకు అర్థం కావట్లేదా? నేనేమంటున్నాను, హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వద్దు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ప్రజెంట్ ఉన్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో ఎంక్వైరీ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అనేక మంది పోలీస్ అధికారులు ఈ రెడ్ బుక్ కి ప్రజలే కాదండి పోలీసులు కూడా బలవుతా ఉన్నారు. ఈరోజు మీ దగ్గర తప్పు లేకపోతే మీ ప్రభుత్వం సిట్టు గిట్లొద్దు, ఎందుకంటే మీ సిట్లు ఎట్లాంటి తప్పుడు కేసులు పెడుతున్నాయి అందరం చూస్తానే ఉన్నాం. సంబంధం లేని వాళ్ళకి మొలకల చెరువు బ్రాండ్ ని, ఇబ్రహీంపట్నం బ్రాండ్ ని అంతగట్టి కూడా కేసులు మనం చూసాం కదా.